మీకో కథ చెప్పేదా? కూలీ పనులు చేసుకునే కష్టజీవి. కష్టపడితే కానీ కడుపు నిండే తాహత లేదు. ఎప్పట్లానే ఆ రోజు కూడా పెండ్లాన్ని తోడుకుని కూలీ పనులకు పోయాడు. అతని 8 ఏళ్ల పాప తన తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి పక్కనే ఉన్న పార్కుకు వెళ్ళింది. మాపటేలకు బిడ్డ ఇంటికి తిరిగి రాలేదు. పార్టీలు కొట్లాటలతో నరుక్కునే ఊర్లాయే. అధికార పార్టీ నేతలకు సలాములు కొట్టే పోలీసులాయే. పొద్దుగూకినాక పాపను పట్టించుకునే తీరికేది బాలరెడ్డి. తీరిగ్గా విచారణ చేసి మీ పాపను బలాత్కారం చేసి చంపేశారని నిర్లక్ష్యంగా చెప్పారు అమ్మ బోరు మంది. ఇదే కథ తిరగమలిసి చెప్పేదా? కూలీ పనులు చేసుకునే కష్టజీవి. సంక్షేమం రూపంలో పథకాలు ఇంటికే చేరుతున్నాయి. దండిగా బయట పనులు దొరుకుతున్నాయి. అందుకే పెండ్లాన్ని ఇంటికాడనే వదిలి కూలీ పనికి పోయినాడు. అమ్మ ఇంటికాడనే ఉండి పిల్లల్ని చూసుకుంటుండే. 8 ఏళ్ల పాప బడికిపాయే. సాయంత్రం తన తోటి పిల్లలతో కలిసి ఆడుకోవడానికి పక్కనే పార్కుకు పాయే. మా పటేలకు బిడ్డ ఇంటికి తిరిగి రాలేదు. తల్లి ఒక్క ఉరుకున పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. పార్టీలు కొట్లాటలు లేని ఊళ్ళు కదా బాలరెడ్డి. దిశ చట్టాలు పక్కాగా అమలయ్యే ఊళ్ళు కదా బాలరెడ్డి. వెంటనే పోలీసులు ఆ పాపను కాపాడారు. ఆ పొద్దు మర్నాడు పాప బడికిపాయే. అమ్మ నవ్వింది. ఇందులో మొదటి కథ చంద్రబాబు రాసింది. రెండో కథ గత 5 ఏళ్లలో జగన్ రాసింది. నాడు 5 ఏళ్ల జగన్ ప్రభుత్వంలో దిశ యాప్ చట్టాలతో మహిళలకు పూర్తి స్థాయిలో రక్షణ ఉండేది. కానీ ఇప్పుడు పట్టపగలు కూడా ఆడబిడ్డ రోడ్డెక్కే ధైర్యం చేయలేకపోతోంది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం. ఇదేంటని ప్రశ్నిస్తే అప్పుడు జరగలేదా? ఇప్పుడు జరుగుతాయి. అత్యాచారాలు జరుగుతున్నాయని లాఠీలు పట్టుకొని బయలుదేరాలా అని మంత్రులే మాట్లాడుతున్నారు. ఎవరిని రక్షించడానికి ఇదంతా చేస్తున్నారు? రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు హత్యలపై ఎందుకు స్పందించరు? రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు అత్యాచారాలపై చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయరు ఎందుకు? ఒక మహిళ అర్ధరాత్రి ఒంటరిగా నడి రోడ్డుపై ధైర్యంగా నడిచి వెళ్ళగలిగినప్పుడే ఆ దేశానికి స్వాతంత్రం వచ్చినట్లు అని ఆనాడు మహాత్ముడన్నారు. కానీ అర్ధరాత్రి కాదు, పట్టపగలు కానే కాదు. నడి రోడ్డుపైకి రావాల్సిన అవసరం అంతకన్నా లేదు. గడప దాటకుండా అత్యాచారాలు జరుగుతున్నాయి. అక్కడితో ఆగకుండా దారుణాతి దారుణంగా హత్యలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో మహిళల హాహాకారాలు దేశమంతా వినిపిస్తున్నాయి. పసిబిడ్డలు సైతం కామాంధుల పిడికిలిలో నలిగి చనిపోతున్నారు. కనీసం మృతదేహాలు కూడా దొరకని పరిస్థితి. తల్లిదండ్రుల రోదనలు మిన్నంటుతున్నాయి. 45 రోజుల్లో ఏకంగా 20కి పైగా హత్యాచారాలు జరిగాయి. అయినా అధికార పార్టీ నుంచి ఒక్కడంటే ఒక్కడు కూడా బయటకొచ్చి ఖండించిన దాఖలాలు లేవు. పైగా అంతకుముందు జరగలేదా? ఇప్పుడు జరిగితే తప్పేముంది అంటున్నారు. అత్యాచారాలు జరుగుతున్నాయని మంత్రులు లాఠీలు పట్టుకుని రోడ్లెక్కాలా అని ఎదురు ప్రశ్నలు వినిపిస్తున్నారు. ఇంతకన్నా సిగ్గుచేటు ఏముంటుంది? 45 రోజుల్లోనే ఇన్ని అరాచకాలు జరిగాయంటే ఇంకో 55 నెలల పాలనలు ఆడబిడ్డలను బతకనిస్తారా? స్వేచ్ఛగా బయట తిరగనిస్తారా? కనీసం ఇంట్లో అయినా ధైర్యంగా జీవించే పరిస్థితి ఉంటుందా అంటే సమాధానం కనిపించడం లేదు. రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతున్న రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణే కరువైంది. రాష్ట్రంలో మహిళల హాహాకారాలు మిన్నంటుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, మహిళలపై దారుణాలు మహిళా హోంమంత్రికి కనబడవా? క్వశ్చన్ నెంబర్ 2, చిన్నారుల హాహాకారాలు మహిళల ఆక్రందనలు వినబడవా? క్వశ్చన్ నెంబర్ 3, అబద్ధాల శ్వేతపత్రాలపై ఉన్న శ్రద్ధ ఆడబిడ్డల రక్షణపై లేదా? క్వశ్చన్ నెంబర్ 4, పురంధేశ్వరికి తమ జాతిపై ఉన్న ప్రేమ మహిళా జాతిపై లేదా? రాష్ట్రంలో రోజుకు అత్యాచారం, హత్య జరుగుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. పచ్చి అబద్ధాలతో రోజుకో శ్వేతపత్రం విడుదల చేస్తున్న చంద్రబాబు తన నెల రోజుల పాలనలో మహిళలు, చిన్నారులపై జరిగిన అత్యాచారాలు, హత్యలపై శ్వేతపత్రం విడుదల చేయగలరా? పచ్చి అబద్ధాలతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇస్తున్న చంద్రబాబు నంద్యాలలో 9 ఏళ్ల పసిపాప అత్యాచారానికి గురై హత్యకు గురై 14 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఆ మృతదేహాన్ని కూడా ఎందుకు కనిపెట్టలేకపోయారన్న దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగలరా? ఎన్నికలకు ముందు మహిళల రక్షణపై ప్రగల్భాలు పలికిన పవన్ కళ్యాణ్ నేడు మౌనవ్రతం ఎందుకు పాటిస్తున్నారో చెప్పగలరా? హోంమంత్రిగా ఓ మహిళ ఉన్న ఈ రాష్ట్రంలో మహిళలపై, చిన్నారులపై విచ్చలవిడిగా అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. చిన్నారుల హాహాకారాలు, మహిళల ఆక్రందనలు చంద్రబాబుకు వినబడవు, పవన్ కళ్యాణ్కు కనబడవు. అంతెందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు కూడా ఓ మహిళే. ఇన్ని అత్యాచారాలు జరుగుతుంటే ఆమె ఒక్కసారైనా నోరు తెరిచారా? కళ్ళు లేని కూటమి సారిది. 14 రోజులు గడుస్తున్న నంద్యాల బాలిక మృతదేహం కనిపెట్టలేకపోయారు.
నిజానికి ఆ 8 ఏళ్ల బాలిక అత్యాచారం మాత్రమే కాదు, అనకాపల్లిలో 9వ తరగతి బాలిక దారుణ హత్యకు గురైతే నో గవర్నమెంట్, ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఓ మైనర్ బాలికపై అత్యాచారం జరిగితే నో గవర్నమెంట్, హోంమంత్రి ఇలాకాలో నడి రోడ్డుపై టీడీపీ నేతలు మహిళపై దాడి చేసి బట్టలు చింపి వ్యవస్థను చేస్తే నో గవర్నమెంట్, విశాఖ జిల్లా మధురవాడలో 4 ఏళ్ల చిన్నారిపై ఓ మానవ మృగం అఘాయిత్యానికి పాల్పడితే నో గవర్నమెంట్, విజయనగరం జిల్లాలో 6 నెలల పసికందుపై అఘాయిత్యానికి పాల్పడితే నో గవర్నమెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని 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 అకృత్యాల గురించి చెప్పాలి, అఘాయిత్యాల గురించి చెప్పాలి, అత్యాచారాల గురించి చెప్పాలి. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలు, హత్యలపై వైఎస్ జగన్ ప్రధానికి లేఖ రాస్తే దానిపై మన పురంధేశ్వరి గారికి రక్తం ఉడికిపోయింది. మా మరిది గారిపైనే లెటర్ రాస్తావా జగన్ రెడ్డి అంటూ కోపంతో ఊగిపోయింది. జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలట. ఆత్మల గురించి మీరే మాట్లాడాలి. జూన్ 10న అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరులోని మోదకొండమ్మ జాతరలో 6 ఏళ్ల చిన్నారిపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూన్ 21న చీరాల మండలం సీతారామపురంలో 21 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి అత్యంత దారుణంగా హత్య చేసినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూన్ 27న విజయవాడలో ఓ యువతి తండ్రి తన ప్రేమకు అడ్డుపడుతున్నాడని నడి రోడ్డుపై ఓ ఉన్మాది నరికి చంపినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? అదే రోజు అన్నమయ్య జిల్లా దివిటివారిపాలెంలో ఒక వివాహితను అత్యంత పాశవికంగా హత్య చేసినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? అదే రోజు విజయవాడలోని ఒక మదర్సాలో 15 ఏళ్ల కరిష్మా అనే విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూన్ 30న హోంమంత్రి అనిత నియోజకవర్గంలో 2 యువతులపై టీడీపీ నాయకులు దాడికి పాల్పడి వాళ్ల బట్టలు చింపి నడి రోడ్డుపై వివస్త్రలను చేసినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూన్ 30న విశాఖలోని మధురవాడలో 5 ఏళ్ల చిన్నారిపై 19 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూలై 7న నంద్యాల జిల్లా ముచ్చుమరిలో 9 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేసినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూలై 12న గుంటూరు జిల్లా చినకొండ్రుపాడులో 13 ఏళ్ల దళిత బాలికపై ఓ ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడ్డప్పుడు అదే రోజు ఫిరంగిపోరు మండలంలో యువకుడి వేధింపులు భరించలేక ఓ బాలిక ఆత్మహత్యకు పాల్పడినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? జూలై 15న గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో 12 ఏళ్ల దళిత బాలిక అనుమానాస్పదంగా మృతి చెందినప్పుడు ఎక్కడుంది మీ ఆత్మ? ఇంకా ఇంకా అనేక అత్యాచారాలు జరిగాయి. అవన్నీ చెప్పుకుంటూ పోతే మీ మరిది గారిపై మీ భర్త గారు రాసిన పుస్తకం కంటే పెద్ద గ్రంథమే అవుతుంది. జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవాలా? ముందు మీ ఆత్మను ప్రశ్నించుకోండి. మీకు మీ జాతిపై ఉన్న ప్రేమ మహిళా జాతిపై లేకపోవడం మహిళా జాతికే అవమానం మేడం గారు. జగన్ ఆత్మ పరిశీలన చేసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. ఆడబిడ్డల వైపు నిలబడండి. ఈ సందర్భంలో మన డీసీఎం గారి గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి మృతి గురించి సింగిల్ టేక్లో డైలాగులు చెప్పి చప్పట్లు కొట్టించుకున్నారు. అంతకుముందు వాలంటీర్ల కారణంగా 30,000 మంది అమ్మాయిలు హ్యూమన్ ట్రాఫికింగ్తో కనిపించకుండా పోయారంటూ అద్భుతమైన డైలాగులు చెప్పి ఓట్లు సంపాదించుకున్నారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక డీసీఎం పదవి చేపట్టాక కనీసం ఆ సుగాలి ప్రీతి కేసు, ఆ 30,000 మంది అమ్మాయిల ప్రస్తావనే లేదు. అదంతా ఎన్నికల జిమ్మిక్ డైలాగులని ఇప్పటికే జనాలకు అర్థమైపోయింది. అదంతా సరే, కానీ ప్రస్తుతం రాష్ట్రంలో మహిళలు చిన్నారులపై జరుగుతున్న దారుణాలపైనైనా స్పందించాలి కదా. ఉప ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వ్యక్తి బాధ్యత కూడా అదే కదా. మరెందుకు స్పందించరు? వాళ్ళు స్పందించరు సార్. సాక్షాత్తు ఇప్పుడున్న మహిళా హోంమంత్రి గారే ఎన్నికలకు ముందు ఆ ఎల్లో మీడియాలో కూర్చొని మేము అధికారంలోకి రాగానే ఓ 6 నెలల పాటు అరాచక పాలన సాగిస్తామని బహిరంగ స్టేట్మెంట్ ఇచ్చారు. ఇప్పుడు అచ్చంగా అదే చేస్తున్నారు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి, మహిళల్ని గౌరవించని పాలకులు, మహిళలకు రక్షణ ఇవ్వని ప్రభుత్వాలు, మహిళలు పసిపిల్లలపై దారుణాలు జరుగుతున్న వేడుక చూస్తున్న నాయకులు చరిత్రలో చీడ పురుగులుగా మిగిలిపోతారు. ఇది మాత్రం గన్ షాట్.